టార్గెట్ 2028 లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో నో కాంప్రమైజ్. ఎంతటి నాయకుడైనా పార్టీ కోసం పని చేయాల్సిందే, లేదంటే పక్కకెళ్ళి ఆడుకోవాల్సిందే అంటోంది తెలంగాణ బీజేపీ. పదవులు తీసుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు, రోడ్డు మీదకొచ్చి కొట్లాడాల్సిందే అంటూ అల్టిమేటం కూడా ఇస్తోంది పార్టీ అధిష్టానం. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఆపరేషన్ సంస్థాగత ప్రక్షాళన అంటే ఏంటి? అస్తం సర్కార్ని గద్దె దింపటమే లక్ష్యంగా కమలం వేస్తున్న ముందస్తు వ్యూహాలేంటి? తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కమలనాథులు కథన రంగంలోకి దూకుతున్నారు. ముందుగా పదాధికారులతో భేటీ, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతున్నారు కమలం నేతలు. పార్టీలో నేతల మధ్య వర్గపోరుకు చెక్ పెడుతూ బాధ్యత మరిచిన నేతలకు సీరియస్ వార్నింగ్లిస్తూ క్యాడర్ను లైనప్లో పెట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ అగ్రనాయకత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు పార్టీలో పెద్ద కలకలమే రేపుతోంది. ఆగస్టు 15 నాటికి జిల్లా కోర్ కమిటీలతో పాటు మండల స్థాయి వరకు అన్ని మోర్చా కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని కఠిన ఆదేశాలిచ్చారు. ఒకవేళ జిల్లా నేతలు నిర్లక్ష్యం వహిస్తే ఆగస్టు 15 తర్వాత రాష్ట్ర నాయకత్వమే నేరుగా గ్రౌండ్ లెవెల్ కమిటీలను వేస్తుందని హెచ్చరించారు. పనితీరు సరిగ్గా లేకపోతే జిల్లా అధ్యక్షులను సైతం నిర్దాక్షిణ్యంగా మారుస్తామని అభయ్ పాటిల్ ఘాటుగా హెచ్చరించారు. గతంలో వెస్ట్ బెంగాల్లో అమలు చేసిన కఠిన నిబంధనలను తెలంగాణలోనూ అమలు చేస్తామన్న సునీల్ బన్సల్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇన్నాళ్లు పదవులు అనుభవిస్తూ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని ఆఫీస్ బేరర్ల తీరుపై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. పదవులు తీసుకొని ఊరికే కూర్చుంటామంటే కుదరదని పార్టీ హైకమాండ్ ఇప్పటికే చెప్పింది. ఎవరెన్ని కార్యక్రమాలకు హాజరయ్యారనే దానిపై తదుపరి సమావేశంలో లెక్కలు చెప్పాల్సిందేనని ఆంక్షలు విధించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో కథన రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. కేవలం సంస్థాగత సమావేశాలకే పరిమితం కాకుండా పొలిటికల్ ప్రోగ్రామ్స్, ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకుంటూ చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చేరికలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు బీజేపీ నేతలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు కీలకమైన ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపు వ్యూహాలపై ముఖ్య నేతలతో కలిసి చర్చించారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు ఎంతమాత్రం తావులేదని, ఎవరైనా గ్రూపులు కడితే సహించేది లేదని సునీల్ బన్సల్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. సరికొత్త వ్యూహాలు, కఠిన నిర్ణయాలు, క్షేత్రస్థాయి పోరాటాలతో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కమలనాథులు దూకుడు పెంచారు. మరి బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఈ షాక్ ట్రీట్మెంట్తో నేతల్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.